నమస్కారం. నేను గత నెలలో ఈ జిల్లాకు వచ్చినప్పటికీ కూడా ఎన్నికల కోడ్ ఉండటం వల్ల జిల్లా ప్రణాళిక బోర్డు సమావేశాన్ని జరపలేకపోయాం. ఈరోజు దాదాపుగా 3.5 గంటల సేపు జిల్లా సమన్వయ కమిటీ అదేవిధంగా ప్లానింగ్ బోర్డు సమావేశాన్ని జరుపుకున్నాం. జిల్లా మీద పూర్తిగా అవగాహన వచ్చింది. ఈ జిల్లా పెర్ క్యాపిటా ఇన్కంలో 22వ స్థానంలో ఉంది. కోనసీమ జిల్లా అంటే అందాల జిల్లా, వ్యవసాయ ఆధారిత జిల్లా, కోకోనట్స్ బాగా ఉన్నటువంటి జిల్లా, అదేవిధంగా ఆక్వాకల్చర్ ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా. అన్ని అవకాశాలు ఈ జిల్లాకు ఉన్నప్పటికీ కూడా పెర్ క్యాపిటా ఇన్కంలో ఈరోజు మనం చాలా తక్కువగా ఉన్నాం. ఈరోజు ప్రధానంగా 3-4 అంశాల మీద డిస్కస్ చేశాం. మొదటిది వ్యవసాయ అనుబంధ రంగాలు. 3.5 లక్షల ఎకరాల్లో వరి పండిస్తున్నారు. ఖరీఫ్ అయితే టోటల్గా వర్షాల వల్ల కానీ అదేవిధంగా డ్రైన్స్ కానీ పూర్తిగా పూడికిపోవడం వల్ల ప్రతి సంవత్సరం మొత్తం ఖరీఫ్లో వ్యవసాయం అంతా కూడా ముంపుకు గురై రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దాన్ని మనం గుర్తించాం. అదేవిధంగా దానికి ప్రత్యామ్నాయంగా రబీలో అదేవిధంగా ప్రభుత్వం నుంచి అన్ని విధాల ఎరువులు కానీ విత్తనాలు కానీ అన్ని విధాల సహకారం చేసి రబీలో ఈ ముంపు నుంచి కొంత తప్పించుకొని ఎక్కువ ఈల్డింగ్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖరీఫ్లో వచ్చినటువంటి నష్టాన్ని రబీలో పోర్చడానికి ఈ సంవత్సరం ఖరీఫ్లో ఎన్ని వేల హెక్టార్లలో వ్యవసాయం చేశామో అంతే స్థాయిలో చేసి ఇక్కడ రైతుకి ఆదాయం తీసుకురావడానికి ప్రయత్నం చేయడానికి నిర్ణయం చేశాం. దీంతో పాటుగా కోకోనట్ ఉంది. ఆశ్చర్యం ఏంటంటే కోనసీమ కోకోనట్కి ప్రసిద్ధి. ఇక్కడ కోకోనట్ బోర్డు ఇక్కడ లేదు. కోకోనట్ నుంచి ఏదైతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి దానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు చేయాలో అవి కూడా చేయలేదు. అందుకే కలెక్టర్ గారికి చెప్పాం, ఇమీడియట్గా లేఖ రాసి కోకోనట్ బోర్డు ఇక్కడ తీసుకురావడం, రాజమండ్రిలో ఉన్నటువంటి కాయిల్ బోర్డు కూడా ఇక్కడ తీసుకురావడం చేస్తే ఇక్కడే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఎంఎస్ఎంఈలో కోకోనట్కి 1-2 ప్లేసుల్లో తీసుకురాగలిగితే కోకోనట్లో వచ్చినటువంటి అన్నింటినీ మనం మార్కెటింగ్ చేసుకోగలిగితే ఈరోజు 6 రూపాయలకి కోకోనట్ అమ్ముతున్నారు. ఈ విధంగా మనం ఎంఎస్ఎంఈ ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి పెట్టగలిగితే కోకోనట్కి సంబంధించి భారీ ఆదాయం సమకూర్చడానికి అవకాశం ఉంటుంది. దాని మీద కూడా డిస్కస్ చేశాం. ముఖ్యంగా ఇరిగేషన్, ఇది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి శాఖ. 5 సంవత్సరాలు ఈ శాఖను పూర్తిగా తాళం వేసేశారు ప్రభుత్వం. రైతు కష్టపడి పండించినటువంటి పంట, అందులో ధాన్యం ప్రభుత్వం కొనాలి, కొని సకాలంలో డబ్బులు ఇవ్వాలి. గతసారి ప్రొక్యూర్మెంట్ ఏ విధంగా జరిగిందో మీకు నేను చెప్పవలసిన అవసరం లేదు. ప్రొక్యూర్మెంట్లో ఇబ్బందులు, ధాన్యం కొంటే 5 మాసాలు 6 మాసాలు రైతులకి డబ్బులు ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. ఈరోజు ప్రొక్యూర్మెంటు చాలా చక్కగా చేయడమే కాకుండా గత ప్రభుత్వం బాకీ పెట్టినటువంటి 1600 కోట్లు మేము అధికారంలోకి వచ్చేసరికి గత ప్రభుత్వం 1600 కోట్ల రూపాయలు ధాన్యం రైతుల దగ్గర కొని బకాయిలు పెట్టెళ్ళింది. మేము 1600 కోట్లు బకాయిలు తీర్చడమే కాకుండా ఈరోజు రైతు ధాన్యం ప్రభుత్వానికి ఇస్తే 48 గంటలు టార్గెట్ పెట్టాం. కానీ రైతుల నుంచి మాకు సమాచారం 4 గంటల్లోనే మాకు డబ్బులు పడుతున్నాయి అంటున్నారు, 10 గంటల్లోనే డబ్బులు పడుతున్నాయి అంటారు. అంటే ధాన్యం ఇచ్చినటువంటి అతి తక్కువ గంటల్లోనే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసి వారికి చాలా ఆనందాన్ని ఇచ్చాం. అయితే ఈ జిల్లాలో ఎప్పుడైతే ప్రభుత్వం ధాన్యం కొంటుందో, డబ్బులు ఎంత ఇస్తుందో, మొత్తం ధాన్యం అంతా కూడా
ప్రభుత్వానికి ఇవ్వాలని రైతులు ఎగబడుతున్నారు. దీనివల్ల ఈ జిల్లాకి కేటాయించినటువంటి టార్గెట్స్ అన్నీ ఫుల్ఫిల్ అయ్యాయి. ఇంకా కొన్ని టార్గెట్స్ కావాలన్నారు. ఇమీడియట్గా ఇంకెంతవరకు కావాలో అది కూడా చెప్తే దాన్ని కూడా ఫుల్ఫిల్ చేయడానికి డెసిషన్ తీసుకున్నాం. ఏది ఏమైనా సరే ఇది మంచి జిల్లా, మంచి ప్రొటెక్షన్ ఉన్నటువంటి జిల్లా. 100 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఇప్పటికీ 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేశారు, పనులన్నీ పూర్తి చేశారు. గత 5 సంవత్సరాలు దాని మీద దృష్టి పెట్టలేదు. దాని కనెక్టివిటీ, రోడ్లు లేవు, లైట్లు లేవు. అవన్నీ మళ్ళీ ఫుల్ఫిల్ చేసి అవి యూసేజ్లోకి తేవాలి. ఏదైతే 100 కిలోమీటర్లు కలెక్టర్ గారికి చెప్పాం, ఎక్కడ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కావాలి, ఎక్కడ జెట్టి కావాలి, ఎక్కడ హార్బర్ కావాలి, ఎక్కడ చేపలు ఆరపెట్టుకోవడానికి ప్లాట్ఫామ్స్ కావాలి, ఎక్కడ కోల్డ్ స్టోరేజ్లు కావాలి, ఆ వివరాలన్నీ కూడా అడిగాం. ఈరోజు దాని మీద కూడా దృష్టి పెడుతున్నాం. ఈరోజు ఆక్వాకల్చర్ కూడా ప్రమోట్ చేస్తున్నాం. జోను, నాన్ జోన్ ఉంది. ఏదైతే నాన్ జోన్ ఉందో ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. దానివల్ల డ్రింకింగ్ వాటర్ పొల్యూషన్ అయిపోతుంది, వ్యవసాయ భూములు పొల్యూషన్ అయిపోతున్నాయి. ఎమ్మెల్యేలు అందరూ ఆందోళన చెందారు. దాని మీద కూడా కనీసం ఎక్కడైనా సరే నాన్ జోన్లో ఒక చెరువు తవ్వితే దానికి కనీసం పెర్మిషన్ ఉండాలని అది కూడా డిస్కస్ చేసాం. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం తప్పనిసరిగా చూపుతాం. ఎప్పటికప్పుడు ఈ జిల్లాకు వచ్చి ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో ముందుకెళ్తాం. ఈ జిల్లా కొత్తగా ఏర్పడింది, మొత్తం ఖాళీలు.